నమస్కారం ఎన్ఎక్స్టీ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎమ్మిగనూరు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 కార్లు వేగంగా ఢీకొన్న ఈ దుర్ఘటనలో 2 చిన్నారులతో సహా 5 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయ విదారక ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలియగానే సీఎం చంద్రబాబు స్పందించారు. మృతుల కుటుంబాలకి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకి తక్షణమే అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితుల కుటుంబాలకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ, రేంజ్ ఐజీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతులంతా కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన వారని అధికారులు గుర్తించి సీఎంకు నివేదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనను టార్గెట్ చేసి సాక్షి పత్రిక ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా ఎదుర్కోలేక తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన పిల్లలపై అసత్య ఆరోపణలు చేసిన వారిని వదలనని హెచ్చరించారు. గత సంవత్సరం నా కొడుకు పుట్టినరోజు చేసుకునేటప్పుడు నేను విజయవాడలో పుట్టినరోజు చేసుకుంటే తిరుపతిలో చిందులు అని వేశారు. తిరుపతిలో కూడా నేను కంప్లైంట్ పెట్టాను. నేను ఏదైనా తిరుపతి వచ్చానా, ఏ రూమైనా తీసుకున్నానా, ఎక్కడైనా బర్త్డే చేశానంటే వాళ్ళు కూడా మొట్టికాయలు పెట్టారు. అప్పుడు నా ఇంటికి వచ్చి నా కాలు పట్టుకొని క్షమాపణ చెప్పారు ఈ సాక్షి వాళ్ళు. వీళ్ళకి కొంచెం కూడా నీతి, నిజాయితీ, ఒక ధర్మం, ఒక న్యాయం, ఆడపిల్లలు, గిరిజనులు, దళితులు అని ఏమీ ఉండదు. వాళ్ళను బజారు చెయ్యాలి. నేను తప్పు చేశానని కానీ, నా బిడ్డలు తప్పు చేశానని కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మార్ఫింగ్ ఆధారాలతో మీరు ఏం చేయగలుగుతారు? అంటే ఏదో ఒక కంప్లైంట్ పెడితే వాళ్లే నోరు మూసుకొని ఊరుకుంటారు అనే. మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోండి. నన్ను మీరేం మాట్లాడాలంటే మాట్లాడండి. అంతేగాని నా బిడ్డల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదనే ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నాం. సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా, వచ్చిన తరువాత అప్పుడు నేనంటే చూపిస్తాను. పరకామణి కేసులో అడ్డంగా దొరికిపోయిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరిగి బుకాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి ధ్వజమెత్తారు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఈ విషయంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. పరకామణి కేసులో అడ్డంగా దొరికిపోయిన భూమన కరుణాకర్ రెడ్డి తిరిగి బుకాయిస్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతి యొక్క ఉదాహరణ. హైకోర్టు ఆదేశాలు సిఐడికు దర్యాప్తు చేయమని చెప్పడం వల్లనే ఈ విచారణ జరిగింది. భూమనలు జగన్ పాలిటిక్స్ కి ఇది ఎండ్ ఆఫ్ అని తెలిపారు. ఇది రాజకీయంగా వైఎస్ఆర్సీపీపై దాడి చేయడానికి టీడీపీ ఉపయోగిస్తుందని, ఈ కేసు టీటీడీ యొక్క పవిత్రతను కాపాడుకోవటానికి కీలకమని పట్టాభి పేర్కొన్నారు. ధర్మారెడ్డితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి యొక్క పాత్ర పరకామణి చోరీ వ్యవహారంలో ఉంది. మా పాపాన్ని కొడిగట్టి ఇంకా బుకాయిస్తావా నువ్వు? నిస్సిగ్గుగా ఆగస్టులో బోర్డు చైర్మన్ అవుతాడు. అయినమ్మటే సెప్టెంబర్ లో వచ్చి రాగానే ఇదిగోండి లోక్ అదాలత్ లో సెటిల్మెంట్. సెప్టెంబర్ 2023 అభినయ్ రెడ్డి పేరు మీద 32 ఆస్తులు ఆల్ పర్చేజ్డ్ ఆఫ్టర్ 2004. సొమ్ములు వచ్చింది ఎప్పుడు? టీటీడీని దోపిడీ చేయటం మొదలెట్టిన తర్వాత కదా. 2004లో తుడా చైర్మన్ అయిన మరుసటి సంవత్సరమే 24 ఆస్తులు. ఏ వ్యాపారం చేసావా నువ్వు? ఆఖరికి పరకామణి కూడా దోచుకుంటారా మీరు? ఈ కేసులో మరి అత్యంత కీలక సాక్షి అయినటువంటి సతీష్ కుమార్ అత్యంత దారుణంగా చంపారు. వీళ్ళకి ఇది అలవాటైనటువంటి పని. సతీష్ కుమార్ యొక్క దారుణ హత్య వెనక కూడా భూమన కరుణాకర్ రెడ్డి యొక్క పాత్ర ఉంది. అందుకనే సంఘటన తెలియగానే బయటకు వచ్చి ఆత్మహత్య అని చెప్పి ఆ రోజున బాబాయ్ హత్యని గుండెపోటుగా ఏ రకంగా అయితే చిత్రీకరించే ప్రయత్నం చేశారో అదే విధంగా దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అతి త్వరలోనే ఈ ఘోర పాపానికి ఒడిగట్టినటువంటి ఈ దుష్ట చతుష్టయం ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, ధర్మారెడ్డి గాని, ఈ నలుగురి యొక్క పాత్ర అనేక కుంభకోణాల్లో ఉంది. ఈ పరకామణి ఇష్యూలో ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరు బోత్ యాజ్ చైర్మన్స్ ఆఫ్ టీటీడీ అండ్ ధర్మారెడ్డి యాజ్ ఈఓ అన్ని తెలిసి ఈ పాపానికి ఒడిగట్టి విషయం బయటపడిన తర్వాత కూడా దాన్ని కప్పిపెట్టడానికి వీళ్ళు ఆడినటువంటి నాటకాలు, వీళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా ఇవన్నీ కూడా గమనించాలని తెలియజేస్తూ
మీ అందరి దగ్గర రైతుల ప్లాట్లకు సంబంధించి వీధి పోట్ల సమస్యల్ని పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇవాళ జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, అమరావతి జేఏసీ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రైతుల సమస్యల్ని అధికారుల ముందు ఉంచారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెమ్మసాని చంద్రశేఖర్ భూ సమీకరణకు రాకుండా కోర్టులకు వెళ్లిన రైతులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. రైతుల హెల్త్ కార్డులో మార్పు చేర్పుల అవకాశం కల్పిస్తామని అన్నారు. గ్రామ ఖండాలు, జరీపు భూముల సమస్యలపై క్షేత్రస్థాయిలో సర్వే చేసి పరిష్కరిస్తామని అన్నారు. నిర్దేశిత కాల పరిమితిలోగా రైతుల సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వస్తున్నారని నిబంధనలు పక్కన పెట్టి వారికి లబ్ధి చేయలేమని స్పష్టం చేశారు. వాస్తుని మనం ఈ రోడ్డు పోవటం తీసుకోకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్ లో మాకు ప్రాబ్లం ఉంది, అది కూడా మాకు ఇబ్బందికరమైందే, దాన్ని కూడా మార్చాలని అడుగుతా ఉన్నారు. మెయిన్ రోడ్డు పెద్దగా ఉంది, దానికి కనెక్ట్ అయ్యేది చిన్న రోడ్లు ఉన్నాయి. ఆ పెద్ద రోడ్డు ఉన్నది, చిన్న రోడ్డు ఉన్న చాట అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు. అయితే ఇవన్నీ ఎస్ఎస్ చేయాలి, కమర్షియల్కి కానీ లార్జ్ రోడ్డు, స్మాల్ రోడ్డు హిట్స్ కానీ నెక్స్ట్ టైం రివ్యూకి ఎస్ఎస్ చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని తక్కువ అయితే చేయగలిగితే చేస్తాం, అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం. ఈ రెసిడెన్షియల్ ప్లాట్ వరకు 100% ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తాం. మిగిలిన ఈ 2 ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం. అది నంబర్ 1. మనం చేసిన ల్యాండ్ పూలింగ్ లో 2492 ఎకరాలు ఇంకా ల్యాండ్ పూలింగ్ లోకి రాలేదు. ఇందులో 45 కోర్టు కేసులు ఉన్నాయి. 45 కోర్టు కేసుల్లో నారాయణ గారు అందరూ కూర్చొని నిన్న 17 కేసులు విత్డ్రా చేయించారు. ఇంకొక 28 కేసులు ఉన్నాయి. డిసెంబర్ 3వ తారీఖు అవి హియరింగ్ వస్తున్నాయి. ఇవన్నీ క్లియర్ అయిపోతే డిసెంబర్ 10th కల్లా నోటిఫికేషన్ ఇచ్చి ఆ విలేజెస్ లో ల్యాండ్ అక్విజిషన్ చేయాలనేది ఒకటి. అది గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం. గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం కాకుండా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గాని నాయకులు గాని వీరందరితో మాట్లాడి ఈ కోర్టులు ఈ గొడవలు లేకుండా ల్యాండ్ పూలింగ్ లోకి ఇచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇందులో ప్రాబ్లం ఏమైందంటే ఈ డిజైన్ చేసినప్పుడు చాలా మందికి ఈ ల్యాండ్ కూడా గవర్నమెంట్ కు వస్తుందని చెప్పి ఇందులో ప్లాట్స్ వేశారు. ఈ ప్లాట్స్ వాళ్ళు వెళ్తేనేమో రైతులు అక్కడ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి సొల్యూషన్ ఏంటంటే చిన్న ప్లాట్స్, ఇది ఒక 3-4 నెలల్లో ఇది సాల్వ్ అవుతుంది కోర్టు ద్వారా గానీ లేకపోతే మా ప్రయత్నం ద్వారా గానీ. ఎవరైతే రైతులకు ఇక్కడ అలాట్ అయిందో ఇది మంచి ప్లేస్ కాబట్టి వాళ్ళు 3-4 నెలలు గనక ఓపిక్ గా ఉండగలిగితే అక్కడే ఉండండి, మేము సాల్వ్ చేసి పెడతాం. లేదు మాకు ఇమీడియట్ గా వేరే దగ్గర ప్లాట్ ఇవ్వండి, మేము అమ్ముకోవాలో లేకపోతే ఇంకోటి చేయాలని అనుకుంటే ఆ విలేజ్ పక్కనున్న విలేజ్ నంబర్ 1, అక్కడ గనక లేకపోతే ఆ పక్క విలేజ్ లో స్మాల్ ప్లాట్స్ అయితే లాటరీ ప్రకారం తీసి ఇస్తారు. ఇక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది పెద్ద రైతులు ఉన్నారు, వాళ్ళకి 10,000-15,000 గజాలు కావాలన్నప్పుడు లాటరీలో వేరే దగ్గర తీయాలంటే అక్కడ ఎక్స్టెంట్ లేదు. వాళ్ళని ఏ విధంగా చేయాలనేది ఇంపార్టెంట్. ఆ పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దయచేసి ఈ ప్రాంతం ఇది కేసులు పరిష్కారం అయ్యే వరకు వెయిట్ చేయమంటున్నాం. వెయిట్ చేస్తే వాళ్ళకి అక్కడే ఈజీగా వస్తుంది. లేదు వాళ్ళకు కూడా మాకు అర్జెంట్ గా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే వల్లరామయ్య, వైఎస్ఆర్సీపీ నేతలు టిటిడి సేవల్లో అవినీతికి పాల్పడ్డారని తీవ్రంగా ఆరోపించారు. శ్రీవారి సేవ చేయమంటే స్వామి సొమ్ము దోచేసుకున్న వ్యక్తులు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అని చెప్పారు. 2023 పరకామణి స్కామ్ ని మాస్టర్ మైండ్ గా రెడ్డిలు పనిచేశారని, వైఎస్ఆర్సీపీ హయాంలో టిటిడిలో జరిగిన అవినీతి యొక్క ఉదాహరణని టీడీపీ ఆరోపించింది. భూమన, వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్లుగా ఉన్నప్పుడు కేసు కవరఫ్ చేశారని, ఇది 100 కోట్లకు పైగా చేరిన మోసమని వర్ల రామయ్య ఆరోపించారు. టీడీపీ మీడియా ప్రతినిధులు విజయ్ కుమార్ మొదలైన వారు కూడా ఎవరు ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పై ఒత్తిడి చేసి లోక్ అదాలత్ రాజీకి అడ్డుకున్నారు అని ప్రశ్నించారు. టీటీడీలో అవకాశం ఇస్తే స్వామివారి సొమ్మే దోచేసిన ఘనా పార్టీలు వీళ్ళిద్దరు ఆనాటి చైర్మన్లు. ఒకరు వైవి సుబ్బారెడ్డి గారు, రెండో వారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. వారంటారు నిన్న నేనేం తప్పు చేయలేదు, కావాలంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టి, ఇదొక అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళందరికీ. లైట్ డిటెక్టర్లో ఏమొస్తుందండి? వైవి సుబ్బారెడ్డి గారు 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా చేసినట్లుగా సిట్ విచారణలో బయటపడింది. ఈ కల్తీ నెయ్యి సరఫరా చేయటం కోసం మీరు టెండర్ నిబంధనలు సడలించి ఈ దొంగ కంపెనీల నుంచి ఎందుకు నెయ్యి తీసుకున్నారు? కమిషన్లు బుక్కిందా మీరు? తప్పు అధికారుల మీదకు నెట్టి
తప్పించుకోవాలని చూస్తారా? గుంటూరు అరండలపేట కాపునాడు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాపు పెద్దలు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని ఎర్రగోపు నాగేశ్వరరావు కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. కాపునాడు జిల్లా నేతలు ఎర్రగోపు నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని ఆకాంక్షించారు. కాపు జాతి ఐక్యతకు ఆయన చేస్తున్న కృషికి అభినందన తెలియజేశారు. ఈ మేరకు ఎర్రగోపు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కాపునాడు స్వర్ణోత్సవ వేడుకల్ని విజయవంతం చేయాలని తెలిపారు. కాపు సంఘీయులు విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆ దిశగా కాపునాడు తమ వంతు సహకారం అందిస్తుందని వివరించారు. కార్యక్రమంలో కాపునాడు నాయకులు చెల్లిపోయిన శ్రీనివాసరావు, తోట కోటేశ్వరరావు, రాగం సదాశివరావు, బొందలపాటి వెంకట్రావు, ఎస్ఎస్ శ్రీనివాసరావు, లవకుమార్, జి మల్లేశ్వరి, జి అరుణ పాల్గొన్నారు. ఈరోజు ఎర్రగోపు నాగేశ్వరరావు గుంటూరు కాపునాడు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా మరియు తెలుగుదేశం జనరల్ సెక్రటరీగా ఉన్నవారు జన్మదిన కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకుంటూ ఈ గుంటూరు జిల్లా కాపు కార్యాలయంలో జరుపుకోవడం గొప్ప విశేషం. ఆయనకి దీర్ఘాయుష్గా నూరేళ్ల ఆయుష్ ఉండాలని, ఇంకా అనేక పదవులు ఆశించాలని, ఆయన బిడ్డలతో కలకాలం సుఖంగా ఉండాలని ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. గుంటూరు జిల్లా కాపునాడు ఆఫీసు నందు ఇవాళ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి మన ఎర్రగోపు నాగేశ్వరరావు గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు జనరల్ సెక్రటరీ గారు వారి వాళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. వారి ప్రతి సంవత్సరం కూడా 100 సంవత్సరాల పాటు చల్లగా వాళ్ళ విధి విధానంలో చక్కగా పార్టీలో కూడా విధిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మా జిల్లా తరపున కమిటీ మెంబర్లు అందరం కూడా శుభాకాంక్షలు తెలియడం జరుగుతుందండి. ఇట్లా గుంటూరు నమస్కారం అండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన సుదినం. మా కాపునాడు రాష్ట్రానికి కానీ జిల్లాకు కానీ ఒక ముఖ్యమైన నాయకులు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎర్రగోపు నాగేశ్వరరావు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలను పురస్కరించుకొని మేము చిరు సత్కారముగా మా యొక్క జిల్లా కమిటీ ఆఫీసులో ఒక చిరు సత్కారముగా ఒక చిన్న జన్మదిన శుభాకాంక్షల కార్యక్రమం జరపడం అయినది. ఇందు మూలంగా తెలియజేయట్టుగా మా సభ్యులందరికీ కూడా, మా ఎర్రగోపు నాగేశ్వరరావు గారికి, మిగిలిన సభ్యులు, మిగిలిన నాయకులు, రాష్ట్ర నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు గుంటూరు జిల్లా కమిటీ సభ్యులందరం కూడా మేము వీళ్ళకి ఎంతో సంతోషముగా అభినందనలు తెలియజేసుకుంటాం. నా జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం, కాపునాడు జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా నన్ను ఎంతో ఆప్యాయతగా ఎదురొచ్చి నన్ను ఆహ్వానించడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ముందు కూడా వారు ఇదే విధంగా కాపునాడుని ముందుకు తీసుకెళ్లాలని నా జన్మదినం సందర్భంగా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. కాపునాడు రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్తారని, వారికి రేపు 30వ తారీఖు బహిరంగ సభ జరుగుతుంది. గుంటూరు నుంచి గుంటూరు జిల్లా కాపునాడు రాష్ట్ర కాపునాడు తరఫున ఒక కొన్ని వేల మందితో ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఒక 10 బస్సులు, ఒక 20 కార్లు, వివిధ వాహనాల్లో వచ్చే వాళ్ళందరూ తరలి వస్తున్నారు. రేపు విజయవాడలో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య విజయవాడ గాంధీనగర్లో జింకానా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కాపునాడుని జయప్రదం చేయవలసిందిగా అందరూ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు రావాలని, నేను వస్తారని ఆశిస్తున్నాను. ఈ గుంటూరు జిల్లా కాపునాడు రానున్న రోజుల్లో మేము ఇప్పటికే కొన్ని విధి విధానాలు ఎంచుకోవడం జరిగింది. ఒకటి, మొట్టమొదటి విద్య, రెండోది ఆరోగ్యం. విద్యా ఆరోగ్యాల మీద మా ఫోకస్ ఉంటుంది. కాపునాడుది ఎప్పుడు కూడా సమాజంలో కాపు సభ్యుల యొక్క వాళ్ళ కుటుంబాలు ముందుకెళ్లాలన్నా మహిళల పాత్ర ఇతోధికంగా ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా నేను తెలియజేసేదంటే, ప్రతి పిల్లవాడికి కానీ పిల్లకి కానీ విద్య మీద కాన్సన్ట్రేషన్ పెంచండి, విద్యార్థికులను చేయండి. విద్య ద్వారా మనం ముందుకు వెళ్తాం. దానికోసం కాపునాడు మేమైతే ఏం చేస్తున్నామంటే, ముందు విద్య, పిల్లలందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉండే వాళ్ళకి ఏదైనా ఉంటే ఆర్థిక సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కాలేజీకి వస్తే కాలేజీలో కొన్ని కాలేజీలను మేము ఇప్పటికీ అప్రోచ్ అయ్యాం. ఉదాహరణకి సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ, అదేవిధంగా అకాడమీలో కానీ ఎవరైనా పోటీ విద్యార్థులు ఉంటే పూర్తి స్థాయి ఉచిత విద్యని బోధించడానికి ఆ కాలేజీ సంస్థ అధినేత కేవీకే రావు గారు మాకు మాటిచ్చారు. అదేవిధంగా మన కాపునాడు జిల్లా అధ్యక్షుడిగా రాగం సదాశివరావు 2 రోజుల్లో ఒక విద్యార్థులను అక్కడ 2 విద్యార్థులను చదివించడానికి చేర్చాము. అదేవిధంగా అందరితో కాకుండా
కాపునాడు ద్వారా గతంలో మేము కాపు కార్పొరేషన్ 122 మంది పిల్లల్ని విదేశాలు పంపించాం. కాపునాడు ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఉచితంగా 85 నుంచి 1,15,000 వరకు ఫ్లైట్ టికెట్. కరుడుగట్టిన అంతర్జిల్లా దొంగల ముఠాని గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలని, బైక్ ని, 2 సెల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టు వివరాలని జిల్లా ఎస్పీ వకుల్ సిందాల్ వెల్లడించారు. ఈ నెల 3న మేడకొండూరు మండలం పాలడుగు గ్రామంలో హనుమంతరావు అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా విజయవాడకు చెందిన దేవరకొండ రాంబాబు, చిలకలూరిపేటకు చెందిన తుపాకుల వెంకటేశ్, కావూరుకి చెందిన బొమ్మల విజయ్ అనే పాత నేరస్తులు తాళం పగలకొట్టి బంగారు, వెండి ఆభరణాలని అపహరించారని చెప్పారు. మేడికొండూరు సిఐ ఆధ్వర్యంలో బృందం వారిని చాకచక్యంగా అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. A1 ముద్దాయి రాంబాబుపై 120 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే A2 వెంకటేష్ పై 50 కేసులు ఉన్నాయని చెప్పారు. A3 విజయ్ పై ఒక హత్య కేసుతో పాటు పలు కేసులు ఉన్నాయని అన్నారు. వీరిపై ఇప్పటికే సస్పెక్ట్ షీట్ ఉందని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఈ చోరీ ఛేదించామని చెప్పారు. గతంలో వీరు జైల్లో పరిచయమై బయటకు వచ్చిన తర్వాత లాడ్జిలో ఉంటూ జలసాల కోసం ఈ చోరీలకి పాల్పడుతున్నారని ఎస్పీ వివరించారు. కొంతమంది ఇంట్లోకి దూరి బయట లాక్ బ్రేక్ చేసి లోపల బీరువా బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది. దొంగతనంలో 86 గ్రామ్స్ గోల్డ్, 150 గ్రామ్స్ వెండి అండ్ 40,000 క్యాష్ పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో దీని మీద క్రైమ్ నెంబర్ 301/25 మేడికొండూరు పిఎస్లో రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ కెమెరాసు, టవర్ డంప్, సిడిఆర్లు, ఐపీడిఆర్లు, తర్వాత దాంతోపాటు లోకల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ముద్దాయిల మీద మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అన్నీ దాన్ని కంబైన్ చేసి చాలా మంచి డిటెక్షన్ చేయడం జరిగింది. సో 3 అక్యూజ్డ్ను అరెస్ట్ చేయడం జరిగింది. A1 దేవరకొండ రాంబాబు, A2 తుపాకుల వెంకటేష్, A3 బొమ్మల విజయ్. ఈ 3 కూడా పాత అఫెండర్సు, పాత ముద్దాయిలు. సో A1 మీద విజయవాడలో సస్పెక్ట్ షీట్ ఉంది. పాయకపురం పోలీస్ స్టేషన్లో అతని మీద ఆల్మోస్ట్ 120 దాకా కేసులు, దొంగతనం కేసులు ఉన్నాయి. అతని మీద పెదక కానీ, కొత్తపేట, నల్లపాడు, ప్రతిపాడు, మంగళగిరి అన్ని స్టేషన్స్లో కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా తుపాకుల వెంకటేష్, అతని మీద చిలుకలూరిపేట టౌన్ పిఎస్లో అతని మీద సస్పెక్ట్ షీట్ ఉంది. అతని మీద కూడా 50 దాకా బైక్ దొంగతనాల కేసులు ఉన్నాయి. చిలుకలూరిపేట, పిడుగురాల, మిర్యాలగూడ, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద కూడా కేసెస్ ఉన్నాయి. అదేవిధంగా బొమ్మల విజయ్ A3 అతని మీద కూడా చిలుకలూరిపేట టౌన్ పిఎస్లో రౌడీ షీట్ ఉంది. అతని మీద కూడా చిలుకలూరిపేట పిఎస్లో, మాటూరులో, వట్టి చెరుకూరు, నర్సరావుపేట లో అతని మీద కేసులు ఉన్నాయి. అతని మీద మర్డర్ కేసు, రాబరీ కేసు కూడా ఉంది. సో వీళ్ళు 3 కూడా జైల్లో కలిశారు. ఎప్పుడైతే వీళ్ళు జైల్లో ఉన్నారో వాళ్ళకి పరిచయం అయింది. తర్వాత A3 ఎవరైతే ఉన్నాడో బొమ్మల విజయ్, వాళ్ళ ఇద్దరిని ఒక రూమ్ ఇచ్చి అక్కడ పెట్టుకుని వాళ్ళతో అఫెన్స్లు చేపిస్తున్నాడు. సో మనం ఈ కేసు డిటెక్ట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు 3 అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఈ కేసులో వాళ్ళు 3 కేసెస్ చేసినట్టు ప్రజా సమస్యల్ని స్వయంగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శనివారం శ్రీకారం చుట్టారు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఆయన 11వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. మెరుగైన పారిశుద్ధ్యం దిశగా మురుగు కాల్వల్ని పిన్ పాయింట్ ప్రోగ్రాం తరహాలో శుభ్రం చేయాలని అన్నారు. అలాగనే అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. క్లీన్ అండ్ గ్రీన్ సిటీ దిశగా కొనసాగుతున్న బృహత్తర యజ్ఞంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. అసలు ఎందుకు వదలాలంటున్నా వాడు ఎవడో వాడి కేసు పెట్టి ముందు
తర్వాత కట్టుకున్న తర్వాత ఎవరు ఏం చేయలేదు. మీరు ఎగ్జాక్ట్లీ రోడ్ ఎంత ఉందో చూసి ఇక్కడ నుంచి రోడ్డు రోడ్కి ఎత్తుకు వాళ్ళు హైపర్ రోడ్ని ఎగ్జిస్టింగ్ రోడ్ని ఎంత ఉంటే అంత స్ట్రిక్ట్గా ప్లాన్లో ఇది వాళ్ళు లేవు అని చెప్తే వాళ్ళు మనదే అనుకుంటారు. గుంటూరు నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్ని నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి, నందివెలుగు రోడ్డు రైల్వే బ్రిడ్జి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసే బాధ్యతల్ని ప్రజా ప్రతినిధులు తీసుకోవాలని కోరారు. వీటి కారణంగా ట్రాఫిక్ సమస్య జటిలంగా మారటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు సిపిఐ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి ఆటంకంగా మారిన కోర్టు కేసు వివాదాలని అధికారులు సామరస్యంగా పరిష్కరించాలని అన్నారు. అదేవిధంగా అమరజీవి జీవి కృష్ణారావు 9వ వర్ధంతి సభ డిసెంబర్ 1వ తేదీన సంగడిగుంట రేగుల రాఘవయ్య భవన్ వద్ద జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, వి వెంకటేశ్వర్లు, బి వెంకటేశ్వర్ రెడ్డి, జంగాల చైతన్య పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీన అమరజీవి ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి 9వ వర్ధంతి సంగడిగుంటలో ఉన్నటువంటి కార్యాలయంలో పెద్ద ఎత్తున నిర్వహించబడతా ఉంది. కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు ఆయన విద్యార్థి దశ నుంచే విద్యార్థి సంఘంలో పనిచేస్తూ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల పైన పనిచేస్తూ నాయకులు ఎదుటువంటి కమ్యూనిస్ట్ కార్యకర్త. అదేవిధంగా ఉద్యోగరీత్యా టీచర్గా పనిచేస్తున్నటువంటి క్రమంలో పార్టీ నిర్ణయించిన తర్వాత ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, పూర్తి స్థాయి కార్యకర్తగా వచ్చినటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకులు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు. జీవి కృష్ణారావు గారు ప్రధానంగా ముఠా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, వారి యొక్క మెరుగైన జీవితాల కోసం, వారి మెరుగైన కుటుంబాల యొక్క జీవితాల కోసం అనేక పోరాటాలు, సంఘాలు నిర్మించినటువంటి గొప్ప నాయకుడు. కార్మికులు ఎల్లవేళలా వెట్టి చాకరీ చేయాలనేటువంటి వాళ్ళ మెదళ్లలో నింపుకున్నటువంటి దాన్ని చైతన్యపరిచి కేవలం వెట్టి చాకరీ చేయడమే కాదు, ఆ చాకరీకి, ఆ శ్రమకు తగ్గట్టు వేతనం కూడా యాజమాన్యం వద్ద నుంచి తీసుకోవాలనేటువంటి వారికి బాధ్యతలు, అదేవిధంగా హక్కులు నేర్పినటువంటి గొప్ప నాయకులు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు. కేవలం కార్మిక పక్షాన్ని కాకుండా ఈ గుంటూరు నగరంలో అనేక కాలనీల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నాయకులు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు. సంగడిగుంట ప్రాంతంలో నల్లచెరువు, అదేవిధంగా కమ్యూనిస్టు బొమ్మల సెంటరు, ఏటి అగ్రహారం, వెంకటపై కాలనీ తదితర అనేక ప్రాంతాలు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో పేదల్ని మొత్తం కూడా సమీకరించి అక్కడ పేదలతో ఆ భూములను ఆక్రమించి ఇళ్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి అనేక నాయకుల్లో జీవి కృష్ణారావు గారు ఒకరు. కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించి గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా కొనసాగాయి. ఈ పోటీలను విభిన్న ప్రతిభావంతుల శాఖ ఇన్ఛార్జి ఏడి దుర్గాబాయితో కలిసి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను వారు పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. పోటీల ద్వారానే క్రీడా నైపుణ్యం వెలుగులోకి వస్తుందని తెలిపారు. ఆ దిశగా క్రీడాకారులు ప్రతిభ చూపాలని అన్నారు. ఈరోజు మన
గుంటూరు జిల్లా తరపున ఎన్టీఆర్ స్టేడియంలో మనము ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలో భాగంగా 3వ తారీఖు ఈ వేడుకలు జరుగుతున్నాయి. ముందుగా మేము ఆటల పోటీలను ప్రపంచ విభిన్న దినోత్సవ సందర్భంగా ఈరోజు ఆల్ విహెచ్ కానీ పిహెచ్ కానీ ఓహెచ్ కానీ అందరికీ ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నామండి. ముఖ్యంగా అథ్లెటిక్స్ సంబంధించిన ఆల్ గేమ్స్, క్రికెట్, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాలు అండ్ మరియు చెస్, క్యారమ్స్, పిల్లలకి చిన్న పిల్లలకి రన్స్ అన్నీ మేము అరేంజ్ చేస్తున్నాము. ఈరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఈ ఆటల పోటీలు మేము ఇక్కడ నిర్వహించబోతున్నాము. అలాగే 3వ తారీఖున దీనికి సంబంధించిన ఎవరైతే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ కూడా పెట్టామో అలాగే మేము పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము. అది 3వ తారీఖు ఈవెంట్స్లో ఆ రోజు మనకి జిల్లా కలెక్టర్ వారు ఆ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అలాగే లోకల్ ఎమ్మెల్యేస్ కూడా వస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఎవరైతే గేమ్స్లో పార్టిసిపేట్ చేసి గిఫ్ట్ గెలుపొందారో వాళ్ళకి ఆ రోజు మేము వేడుక సందర్భంగా మేము ఆ రోజు గిఫ్ట్ అందజేస్తామండి. సుప్రసాద్ విభిన్న ప్రతిభావంతుల గుంటూరు జిల్లా అధ్యక్షుడిని. అయితే గత ప్రభుత్వ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు 29వ తారీఖు గుంటూరులో గౌరవనీయులైన ఏడీ గారు విభిన్న ప్రతిభావంతులకు ఆటల పోటీలు జరుపుతున్నారు. దీనికి కారణం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరిపిన దాఖలాలు లేవు. దాని గురించి ఎన్నోసార్లు కూడా మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది, ఎన్నోసార్లు అడగటం కూడా జరిగింది. అయితే 1,00,00,000 బడ్జెట్ మాత్రం కేటాయించి ఏదో నామకే వాస్తుగా 4 పిల్లల్ని పిలిపించి చేశారు. కానీ ఈ ప్రభుత్వం చేసినట్టు, కూటమి ప్రభుత్వం చేసినట్టు ఎప్పుడు చేయలేదు. 26 జిల్లాలకు గాను ఒక్కో జిల్లాకి 4 లక్షల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. విభిన్న ప్రతిభావంతులంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమో మళ్ళీ అదే విధంగా ఈ డిసెంబర్ 3వ తారీఖే వికలాంగుల దినోత్సవానికి బడ్జెట్ బండ్లకు కూడా, మోటార్ వాహనాలకు కూడా బడ్జెట్ వదిలి మోటార్ వాహనాలు కూడా తయారు చేపిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ బండ్లు కూడా అది స్కూటీ పెప్పులు కాకుండా, స్కూటీ పెప్పులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాగైతే 11కు దిగజారిందో ఆయన ఇచ్చిన స్కూటీ పెప్పులు కూడా అలాగే పటాపంచలైపోయి వికలాంగులకి ఎటువంటి ఉపయోగం లేకుండా పడిపోయినాయి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే వికలాంగులకు సంబంధించి హోండా యాక్ట్ వాళ్ళు మళ్ళీ ఆయన ఇచ్చిన బండి 10 సంవత్సరాలు, ఆయన విజను 72 సంవత్సరాలైనా సరే మేము ఆయన ఇచ్చిన బండితో ఇప్పుడు 10 సంవత్సరాలైనా సరే మేము ఇది వాడుతున్నాము. ఆయన ఏది చేసినా విజనరీగా ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఏపీ ఐడీసీ ముఖ్య ఉద్దేశమని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు. శనివారం తాడేపల్లిలోని ఏపీ ఐడీసీ కార్యాలయంలో చైర్మన్ డేగల ప్రభాకర్ అధ్యక్షతన కార్పొరేషన్ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ బోర్డు సమావేశంలో కార్పొరేషన్ భవిష్యత్తు కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడారు. గత కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాలు ఏపీ ఐడీసీని పూర్తిగా నిర్వీర్యం చేశాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఐడీసీని ఎంతగానో ప్రోత్సహించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా లక్షల కోట్ల పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కేంద్రంగా మారనుందని చెప్పారు. నూతన పారిశ్రామిక విధానానికి విశాఖలో జరిగిన సిఐఏ సమ్మిట్ దిక్సూచినిగా మారిందని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎండీ రఘునాథ్, డైరెక్టర్లు మల్హోత్ర, బాలభారతి, రాజారావు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కంపెనీస్కి అప్పుడున్నటువంటి స్టార్టింగ్ స్టేజ్లో ముఖ్యంగా గవర్నమెంట్ మీద ఆధారపడి పరిశ్రమలన్నీ కూడా ఉండేవి. అప్పుడు ఉన్నటువంటి అవసరం బట్టి దాదాపుగా 344 crores, అంటే ఇప్పుడు దాదాపుగా 1000 crores వేసుకోవచ్చు. 344 crores ఇప్పుడు వరకు ఏపీఐడిసి నుంచి పరిశ్రమలకి లోన్ల ద్వారా ఇవ్వటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల 2005 నుంచి ఏపీఐడిసి గ్రోత్ ఆగడం జరిగింది. పూర్తిగా 2005-06 నుంచి స్తంభం చేయటం జరిగింది. అంటే దానికి ఒక కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లో, బ్యాంకింగ్ సెక్టార్లో చాలా విస్తృతంగా వచ్చేసినాయి. చాలా వరకు ఏదైతే పరిశ్రమల యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా
ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా చాలా స్పీడ్గా వాళ్ళకు ఉన్నటువంటి లోన్లు తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల పెద్దగా గవర్నమెంట్ మీద ఫోర్స్ లేకపోవటం, తద్వారా ఇప్పుడు ఏపీఐడిసి మళ్ళీ అప్పుడున్నటువంటి అకౌంట్స్ అన్నీ కూడా పెండింగ్ ఉండటం వల్ల గత ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే అంతకుముందు 2005లో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ పోయిన ప్రభుత్వం వైసీపీ కానీ దీన్ని అన్నీ కూడా ఏది పట్టించుకోకుండా ఏపీఐడిసి అనేది పక్కన పడేయటం జరిగింది. ఈ ఇండస్ట్రీల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రియల్గా ఏ రకమైన ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది, పరిశ్రమలు ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పరిశ్రమల స్థాపనకి, పరిశ్రమలు పెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పిస్తూ ఏపీఐఐసి కానీ ఏపీఐడిసి కానీ వారికి ఉన్నటువంటి ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా తీర్చాలని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్కులు అనేది డెవలప్ చేయాలని చెప్పేసి ఆ ఇండస్ట్రియల్ పార్కులకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి P4 విధానం ద్వారా ప్రైవేట్ సెక్టారు, ప్రైవేటు అట్లా గవర్నమెంటు కలిసి చేయాలని చెప్పేసి ఒక విధానం కూడా తీసుకురావడం జరిగింది. ఈ 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ అయింది. కానీ ఏపీఐడిసి కూడా ఇప్పటి నుంచో కూడా మరి ఇది స్తబ్దగా ఉన్నటువంటి ఏపీఐడిసిని కూడా మా అందరిని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మమ్మల్ని అందరూ కూడా చైర్మన్గా అట్లానే డైరెక్టర్లుగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.